హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు మంగళగిరి పట్టు శారీస్ అనమాట. ఇవేంటంటే చాలా డిఫరెంట్గా, ఎప్పుడు కంచిపోటు అలా కాకుండా కొంచెం ఆఫీస్ వేర్ వాళ్ళకి కానీ, లేదంటే డీసెంట్గా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అట్లా చాలా డీసెంట్గా ఉండడానికి, ప్రొఫెషనల్గా ఏదైనా నీట్గా డీసెంట్గా ఉండాలి, మనకి ఎటువంటి బోర్డర్స్ ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ చాలా యూజ్ అవుతాయి. లైట్ వెయిట్లో అనమాట. మన క్లాత్ వచ్చేసి ఏంటంటే పట్టు క్లాత్ లాగా వస్తుంది అనమాట. ఇంకా స్మూత్ ఫినిషింగ్ అస్సలు వెయిట్ లేదండి. జస్ట్ ఒక 150 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. వెయిట్ అయితే అసలు లేదు, అసలు వెయిట్ రాదు. స్మూత్ ఫినిషింగ్ ఉంది. క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి. ఫినిషింగ్ చాలా బాగుందన్నమాట. కాకపోతే మీరు జస్ట్ ఇంట్లో హోమ్ వాష్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకోండి. లైట్గా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకోండి, చాలా సరిపోతుంది అనమాట. ఇవి మీరు లాంగ్ టూర్స్కి వెళ్ళినా కూడా యూజ్ అవుతాయి, ఎందుకంటే చాలా డీసెంట్గా ఉంటాయి అనమాట. టెంపుల్స్ కానీ ఎక్కడికైనా సరే, కిట్టీస్కి వెళ్ళినప్పుడు, మెయిన్ కిట్టీస్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా బాగుంటాయి అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏంటంటే చూడండి, శారీ కూడా చాలా పెద్దగా, అంటే స్టెప్స్ చూస్తేనే మీకు పెద్దదా కింద చిన్నదాన్ని అర్థమైపోద్ది. స్టెప్స్ కూడా చాలా వచ్చాయండి, చాలా పెద్ద శారీ వచ్చింది. ఇది ఏంటంటే మధ్యలో బాడీ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది, కింద పైన షిగోరి ప్రింట్ బోర్డర్ లాగా వస్తుంది. పళ్ళు కూడా మాకు చక్కగా షిగోరి ప్రింట్ ఫుల్ రిచ్ పళ్ళు లాగా అనమాట. ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. అప్పుడు మనకి పళ్ళు బోర్డరు బ్లౌజ్ వస్తే సూపర్గా ఉంటుంది, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది శారీ వేస్తే. మీరు స్టెప్ పెట్టుకోవచ్చండి, లేదంటే ఇలా స్టెప్ మెయింటైన్ చేయొచ్చు, లేదంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు. ఎలా అయినా మన ఇంట్రెస్ట్. సింగిల్ వేసుకున్నప్పుడు పెద్దగా ట్రాన్స్పరెంట్ లేదనే ఉద్దేశంతో నేను సింగిల్ చేశాను అనమాట. సో మీరు ఎలా అయినా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. ఇదే మీకు బయట అయితే, ఇదే మంగళగిరి, ఇదే శారీ, ఇదే టైప్ అయితే కనుక 3500 రూపీస్ ఉందండి. ఇదేంటంటే మన ప్రొడక్షన్ కాబట్టి 2450 రూపీస్ మాత్రమే పెట్టాము. ఎవ్వరు మిస్ అవ్వదనమాట. చక్కగా మనకి ఇప్పటి నుంచి కాలేజెస్ కానీ, టీచర్స్ కానీ, ఇంకా ప్రొఫెషనల్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయి. మన హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతాయి, కిటీ పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి. సో మిస్ అవ్వకుండా చూడండి. కొంచెం టైం అయితే పడుతుందండి, ఎందుకంటే 20 శారీస్ దాకా ఉన్నాయి. నియర్లీ దగ్గరగా ఒక డిజైన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈరోజు ఏంటంటే నెంబర్ పెడుతున్నాను. ఆ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ మీద నాకు నెంబర్ చెప్పి మీరు వాట్సాప్లో బుక్ చేసుకుందరు. సో ఫస్ట్ శారీ వచ్చేసి మీకు ప్లెయిన్ చూపిస్తాను. అది కలిపేసావా. ఇప్పుడు ఇది నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ ఇంకొకటి అవైలబుల్ ఉందండి. ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. నేను ఒకసారి ప్లెయిన్ది, ఒకసారి ఫుల్ బాడీది చూపిస్తాను. తర్వాత ఇక మిగతావన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి లేదు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి కింద పైన షిగోరి ప్రింట్ అనమాట. దానికి వచ్చేసి ఏంటంటే మీకు చాలామంది మనల్ని వాట్సాప్ మెసేజ్ చేస్తారండి, ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ యూస్ కానీ కొంచెం చేయండి అని. సో ఇలాంటివి కూడా చేయాలి. తక్కువ మనకి బడ్జెట్కి చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది, డీసెంట్గా ఉంటాయి శారీస్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే సేమ్ మీకు పళ్ళు ఏది వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది. ఇక్కడ లోపల ఉంటుందండి బ్లౌజ్. ఇదిగోండి చూపించవచ్చు ఒకసారి. ఇది బ్లౌజ్ సేమ్ అండి, పళ్ళు ఏది ఉంటుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది అనమాట. ఫస్ట్ మనకి మంచి గ్రీన్ వచ్చేసింది చక్కగా. క్లాత్ కూడా చక్కగా లైట్ వెయిట్, వెరీ స్మూత్ ఫినిషింగ్ అనమాట. బాగా మీరు లైట్గా హోమ్ వాష్ చేసుకోవచ్చు, హ్యాపీగా లైట్గా మనకి నచ్చితే స్టార్చ్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో మాత్రం ఏం మాకండి ఎవరు, జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోండి. మీకు ప్లెయిన్ వస్తే ఇట్లా వస్తుందన్నమాట ప్రతిసారి. ఇప్పుడు చెప్పాను కదా, కింద పైన బార్డర్, పళ్ళు ఇలాగే మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ నెంబర్ 1. సెకండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ అండి. ఇదే మీకు సేమ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది. పళ్ళు సేమ్ బ్లౌజ్. సెకండ్ నెంబర్ సెకండ్ ఆరెంజ్ షేడ్ అనమాట. లైట్ ఆరెంజ్, మరి బ్రైట్గా లేదండి. సెకండ్ నెంబర్. తర్వాత క్రీమ్ కలర్. ఈ కలర్ అంటేనే మనకు ఒక డీసెన్సీ, చాలా డీసెంట్గా ఉండే కలర్ ఏంటంటే క్రీమ్ కలర్, గోల్డెన్ క్రీమ్ అనమాట. చక్కగా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, కింద పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. నెంబర్ 3. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4. స్కై బ్లూ. పళ్ళు వచ్చేసి ఇలాగే ఉంటుంది, బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుంది. స్కై బ్లూ కలర్.
నెంబర్ 4. నెంబర్ 5 సీ గ్రీన్ లైట్గా పేస్టల్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. నెంబర్ 5. నెంబర్ 6 మంచి మనకి బ్రైట్ కలర్ కావాలనుకుంటే పింక్ కలర్కి రాయల్ బ్లూ బార్డర్ వస్తుంది అనమాట. ఇదే షిగోరిలో మీకు గుర్తుందో లేదా, నేను బాగల్పూర్లో చేశానండి. 1750 రూపీస్లో బాగల్పూర్ క్లాత్లో చేశాను. షిగోరి ఇలాగే సేమ్ మనం చూడగానే ఇప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఇది బాగల్పూరా సేమ్ మనం చేసిన వీడియోసే కదా అనుకున్నాను, కానీ కాదండి. ఇది మంగళగిరి పట్టు శారీస్ అనమాట. ఫినిషింగ్ అయితే చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది, విత్ లైట్ వెయిట్ ఉంది అనమాట. చాలా బాగుంది. వితౌట్ బోర్డర్లో కొంచెం సింపుల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీ చాలా డీసెంట్గా అనిపిస్తాయి అనమాట. పింక్ విత్ రాయల్ బ్లూ బోర్డర్ షిగోరి, సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 6 అన్నీ అయిపోయినాయి ప్లెయిన్స్. తర్వాత టొమాటో పింక్కి బ్రింజల్ పౌడర్ వస్తుంది అనమాట. చూడండి ఇలా వస్తుంది మీకు. అంటే పౌడర్ అదే పర్టికులర్గా రాదండి. షిగోరి అంటేనే ఇలా మనకి ఎలా ఉంటుందంటే ఇంద్రధనుసు కలర్ లాగా అలా మల్టీగా వచ్చేస్తుంది అనమాట. సో షిగోరి ప్రింట్ అంటారు దాన్ని. చూడండి టమాటా పింక్కి ఈ కలర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అండ్ పళ్ళు. నెంబర్ 7. దయచేసి కొంచెం నెంబర్ మాత్రమే చెప్పండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ప్రింట్లు అవన్నీ కూడా. గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ అనమాట. పళ్ళు అండ్ సేమ్ బ్లౌజ్ అండ్ బోర్డర్. నెంబర్ 8 నెంబర్ అండి. 8 నెంబర్ సరిపోతుందండి లైటింగ్ అది. నెంబర్ 8 ఎందుకంటే డౌన్గా చూపిస్తున్నాను కదా ఈరోజు. తర్వాత వచ్చేసి బ్లాక్ సేమ్ యాస్టేజ్ నేను కట్టిన కలర్ అసలు సేమ్ అనమాట. నెంబర్ 9 నెంబర్ 9. తర్వాత వచ్చేసి మీకు ప్లెయిన్ అయితే అన్నీ అయిపోయిందండి. ఒకటి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎలా అంటే ఇప్పుడు ప్లెయిన్ బార్డర్ వస్తుంది, మొత్తం శారీ అంతా కూడా టోటల్గా మీకు షిగోరి ప్రింట్ వస్తుంది అనమాట. చూడండి శారీ టోటల్గా ఇలా వస్తుంది మనకి. చాలా చాలా బాగుందండి, ఎంత డీసెంట్గా ఉంది అనమాట. మొత్తం బాడీ మొత్తం షిగోరి ప్రింట్, కింద పైన ప్లెయిన్ వస్తుంది. క్లాత్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ పే పట్టు అనేది స్మూత్ ఫినిషింగ్ ఉందన్నమాట. చక్కగా ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్. నెంబర్ 10 ఇలా వేసేస్తున్నాను, తర్వాత చూసుకోండి. నెంబర్ 10 ఇక ఇలా చూపించేస్తున్నానండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇదంతా బాడీ వస్తుంది, ప్లెయిన్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్. ఇది వచ్చేసి ఏంటంటే క్రీమ్ కలర్కి ఇది నావీ బ్లూ, బాగా థిక్ నావీ బ్లూ అనమాట. నెంబర్ 11 సేమ్ అనుకుంటా, బ్లాక్ అయితే ఓకే బ్లాక్. నెంబర్ 12 పైన కింద బ్లాక్. లక్ష్మి 21 ఇచ్చేవాళ్ళు. లక్ష్మి 12 నెంబర్ చూడండి, 12 నెంబర్. సేమ్ అసలు మన వీడియో చేసే శారీస్ లాగా నేను అంటే చూడకుండా అయితే అదేంటంటే బాగల్పూర్. ఇది స్మూత్ ఫినిషింగ్ మంగళగిరి. ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి పైన కింద మస్టర్డ్ ఎల్లో, ప్లెయిన్ బ్లౌజ్. అండ్ నెంబర్ 13 ఇది వచ్చేసి సేమ్ అనుకుంటా, కొంచెం గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో. నెంబర్ 14 కొంచెం కింద పైన బోర్డర్ ఏంటంటే ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది, లైట్ ఆరెంజ్ షేడ్. నెంబర్ 14 కలర్ వచ్చేసి సంపెంగ్ ఎల్లో, కింద సంపెంగ్ ఎల్లో. నెంబర్ 15
నెంబర్ 15 చక్కగా కిట్టి గ్రూప్ వాళ్ళనుకోండి ఒకటే మోడల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా తీసేసుకోవచ్చు. శారీ కాస్ట్ మర్చిపోయాను కదండి చెప్పడం, 2450 రూపీస్ అండి. 2450 రూపీస్. నెంబర్ 16 నెంబర్ 16 నెంబర్ 17 కలర్ చూసుకోండి చక్కగా. నెంబర్ 17 నెంబర్ 18 ఆరెంజ్ బ్రిక్ రెడ్ అండి. మధ్యలో బాడీ వచ్చేసి ఇలా వస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఏ కలర్కి ఆ కలర్ బాగుందండి. నెంబర్ 18 నెంబర్ 19 బాడీ జూమ్ చేసి చూపిస్తున్నావా. నెంబర్ 19 నెంబర్ 20 కలర్ చూసుకోండి. ఈ కలర్ కూడా చూసుకోండి, బ్రింజల్ బ్రైట్ వైలెట్. నెంబర్ 20 ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టండి దయచేసి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను కన్ఫ్యూజ్ అవుతాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్, డీసెంట్ శారీస్ అనమాట. నెంబర్ 21 నెంబర్ 21 ఓకే. నెంబర్ 21 నెంబర్ 22 చూడండి, కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మెహందీ గ్రీన్ స్నాఫ్ అన్నీ మిక్స్ అయిపోయింది అనమాట. పైన కింద వచ్చేసి మాత్రం మెహందీ గ్రీన్ వస్తుంది. నెంబర్ 22 క్లాత్లన్నీ అయిపోయినాయండి. చాలా షైనింగ్, స్మూత్ ఫినిషింగ్, చాలా బాగున్నాయి. శారీ క్లాత్ అయితే మంగళగిరి పట్టు ఓన్లీ ప్రొడక్షన్ మంది కాబట్టి 2450 రూపీస్ అనమాట. సో ఇవేంటంటే అదే మీకు బయట ఎక్కడైనా బొటిక్స్లో చెక్ చేస్తే 3500 రూపీస్ ఉందండి. ప్రొడక్షన్ మంది కాబట్టి ఆ రేట్కి వస్తుంది. ప్లస్ కాస్త సింపుల్గా ఎలిగెంట్గా ఉండే శారీస్ అనమాట, డీసెంట్గా. ఏ ప్రొఫెషనల్ వాళ్ళకైనా బాగుంటుంది. హౌస్ వైఫ్స్కి చక్కగా చిన్న పార్టీస్కి, బర్త్డే పార్టీస్ కానీ కిట్టి పార్టీస్కి అలా వేసుకెళ్ళడానికి డీసెంట్గా ఉంటుంది. స్టెప్ పెట్టుకున్నా కూడా చక్కగా ఇలా పెట్టుకోండి, చిన్న స్టెప్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇలా సింగిల్ వేసినా కూడా స్టైల్గానే ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోస్ చూపిస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.